ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్ తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 1వ తేదీ నుంచి 7వ తేదీ డిసెంబర్ మాసంలో అసలు గ్రహస్థితి ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ గురువు వక్రించున్నాడు వృషభంలో. గురు శుక్రులకి పరివర్తన ఉంది 3వ తేదీ వరకు. నీచబడ్డ కుజుడు, కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి బుధ చంద్రుడు. ఈ చంద్రుడు ఈ వారం రోజుల పాటు మనకి వృశ్చికం నుంచి మకరం వరకు, కుంభం వరకు సంచరిస్తాడు. ధనస్సులో శుక్రుడు 3వ తేదీ వరకు ఇక్కడ ఉంటాడు. 3 నుంచి మకరంలోకి ఎంటర్ అవుతున్నాడు. మీనంలో రాహు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి, వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతాయి అనేటువంటి చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి లేదా రాశి గురించి తెలుసుకుందాం. మేషలగ్నము, మేషరాశి. మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లగ్నాధిపతి కుజుడు నీచంలో ఉన్నాడు. మనం ఇది చెప్పుకుంటూ ఉన్నాం గత 2-3 వారాల నుంచి. ఇది ఇలా ఉన్నప్పుడు సమ్టైమ్స్ నీచభంగ రాజయోగము అని కొన్ని కాంబినేషన్స్ వస్తాయి. అప్పుడు మాత్రం ఆ నీచంలో ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితం ఇస్తుంది. అది ఎప్పుడు వస్తుందో కూడా చెప్తాను మీకు ఈ వారంలో. పర్టికులర్గా ఇక్కడ మీకు 5, 6 తేదీలు చంద్రుడు ఇక్కడ సంచరించేటప్పుడు సహజంగా మనం ఏం చెప్పుకున్నాము, లగ్నాధిపతి చతుర్థంలో ఉన్నప్పుడు విద్యార్థులకు విద్య విషయంలోని, రైతులకి లేదా రియల్ ఎస్టేట్ రంగాల వారికి, నార్మల్గా ఎవరైనా వాహనం నడిపేటప్పుడు కానీ లేదా వాహన కొనుగోలు చేసేటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాం. అయితే ఈ జాగ్రత్త ఎప్పుడు నీచంలో ఉన్నప్పుడు మాత్రమే. అదే నీచం భంగం జరిగినప్పుడు అది అదృష్టంగా మారుతుంది. ఈ మేషం వారికి ఈ 4th హౌస్ రిలేటెడ్ సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ 5, 6 తేదీలు చాలా బాగుంటాయి. అంటే భూములు, పొలాలు, గృహాలు, వీటికి సంబంధించిన విషయంలో ఈ 5, 6 తేదీలు చాలా బాగుంటాయి. ఇంకా అందులో ఎటువంటి డౌట్ లేదు. అలాగే ఇక్కడ శుక్ర చంద్రుడు కలిసి ఉంటారు. ఇక్కడ ఇది మనకి 3, 4 తేదీలు. కానీ ఇక్కడ శుక్రుడు 3వ తేదీ కల్లా ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు. యాక్చువల్ కలవాలి, కానీ శుక్రుడు ముందుకు వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇంకా అక్కడ కలవడానికి ఛాన్స్ లేదు. కాకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 7వ తేదీ మాత్రం మీరు ఏదైనా అధిక లాభాలు వస్తాయి. 7, 8 తేదీలు కూడా కాంబినేషన్ ఉంది. కాకపోతే మనం 7వ తేదీ వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి అధిక లాభాలు వస్తాయని ఏదో మనీ పెట్టేసి కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. కొంతమంది ఎవరో చెప్పారండి, అందులో పెడితే 1,00,000 పెడితే 2 లక్షలు వచ్చాయంట, వారానికి 10 రోజులుగా అని చెప్తూ ఉంటాం. మనం ఇలాంటి పుకార్లన్నీ వింటూ ఉంటాం సొసైటీలో. పాపం ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఏదో వస్తాయి కదా, పిల్లలు చదువులకు పనికి వస్తాయనో ఇంకోటో ఉన్న సమస్య తీరుతుందేమో అని అప్పు చేసి తీసుకొచ్చి పెడతారు. అలాంటి వాటి జోలికి అసలు ఎవరూ ఎప్పుడూ వెళ్ళకూడదు. మేషం వారు ప్రత్యేకంగా ఈ 7, 8 తేదీలు అస్సలు వెళ్ళకండి దయచేసి అటువంటి జోలికి. ఎందుకంటే అది పర్టికులర్గా ట్రిగర్ పాయింట్ అంటారు దాన్ని, మోసం జరగడానికి ఇంకా పర్టికులర్ పాయింట్. ఇక మీకు ఏదైనా పెద్ద మొత్తంలో డబ్బులు రావాలంటే 3వ తేదీ లోపల ఎక్కువ ఆస్కారం చూపిస్తుంది జన్మజాతకంలో. అదేవిధంగా చూసుకున్నట్లయితే కాస్త ఈ 3వ అధిపతి 6వ అధిపతి 8లో ఉన్నాడు కాబట్టి కాస్త చర్మ సంబంధించిన రోగాలు ఉండేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు కొన్ని చికిత్సల ద్వారా సంతానాన్ని పొందాలనుకునేటువంటి వారికి సక్సెస్ రేట్ అనేటువంటిది ఉంటుంది. 2వ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి 3వ తేదీ లోపల ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. మరియు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే 3వ తేదీ తర్వాత ఉద్యోగ వ్యాపార సంబంధించినటువంటి విషయంలో ఈ వారం అనుకూలత అనేటువంటిది ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి విదేశీ ప్రయాణము, విదేశీ సంబంధించిన అనుకూలత చాలా చాలా బాగుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే సూర్య ఆరాధన చేయండి. సూర్యభగవాన్ని ఆరాధించడము, శని, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో శుక్రుడు
అష్టమ స్థానంలో ఇంతకాలం ఉంటూ భాగ్యంలోకి వస్తున్నాడు. అంటే మీరు పిహెచ్డీస్ చేయడానికి, రీసెర్చ్ చేయడానికి, అనుకోకుండా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడానికి కొంత చూపిస్తుంది. అదేవిధంగా కొన్ని ఘర్షణలు, ఎందుకంటే 3వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కొన్ని తెలియని కొన్ని ఘర్షణలు పెరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇందులో మీకు 5, 6 తేదీలు మాత్రం 100% ఖచ్చితంగా మీకు ఏదైతే మిస్కమ్యూనికేషన్స్ ఉన్నాయో, కొన్ని ఘర్షణ సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అవ్వడానికి కొన్ని మాటలు మాట్లాడడం ద్వారా మీరు వెళ్ళి కొన్ని మీడియేటింగ్గా చేయడం ద్వారా కొన్ని డిస్టర్బెన్సెస్ క్లియర్ అవ్వడానికి అనుకూలిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వృషభం వారికి ధన సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం ఈ వారంలో ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు, అగ్రిమెంట్స్ రాసేటప్పుడు కూడా. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీ కానీ ఏదైనా తీసుకునేటువంటి అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లేదా తనకి ఏదైనా, అంటే అమ్మ కావచ్చు, అబ్బాయి కావచ్చు, వారికి ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి విషయంలో, లేదా ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి విషయంలో అనుకూలంగా ఉంటుంది. కాకపోతే పంచమ స్థానంలో మీకు కేతు ఉన్నందుకు మీరు ఏదైనా ఒక నిర్ణయం, ఒక ఐడియా చేసేటప్పుడు కాస్త 1కి 4 సార్లు మిగతా వాళ్ళని సంప్రదించి చేయండి. అలాగే కాస్త పుణ్యక్షేత్ర దర్శనాలు, రుణ సంబంధించిన బ్యాంకర్స్ నుంచి రుణాలు రావడానికి 3వ తేదీ నుంచి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. మరియు అదేవిధంగా ఆన్లైన్ వ్యాపారాలు చాలా చక్కగా సాగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు శని వక్రత్యాగం కూడా పోయింది కాబట్టి ఇక్కడ నుంచి మీకు అంటే కొంత ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. కానీ వక్రత్యాగం పోయి కుజుడి యొక్క దృష్టి శని మీద ఉన్నందుకు, గురువు కూడా వృషభ రాశిలో వక్రించి ఉన్నందుకు మీకు ఏంటంటే వర్క్ స్ట్రెస్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది, పని ఒత్తిడి ఎక్కువగా అవుతూ ఉంటుంది. దీనికి సింపుల్గా ఏం లేదు, మీరు అక్కడ కూర్చున్నప్పుడు మీ యొక్క సీట్లో కూర్చుంటారు, మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కాలభైరవాయ నమః లేదా ఓం హనుమత్, ఓం అంటే రాముణ్ణి ఆంజనేయ స్వామిని కలిపి అయినా అనుకోవచ్చు. లేదా శ్రీరామనామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే నామైనా అనుకోవచ్చు. ఇలా చేసుకున్నట్లయితే మీకు ఒత్తిడి అనేది తగ్గుతుంది. అదేవిధంగా మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువగా గణపతిని ఆరాధించండి, అన్ని విధాలా బాగుంటుంది. తొందరపాటు పడి ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి 6వ స్థానంలో వక్రించున్నాడు. సో ఎప్పుడైతే వక్రించున్నాడో ఇక్కడ ఇది రుణ విముక్తి యోగాన్ని ఇస్తుంది. అంటే ఏదైనా అప్పు ఉన్నటువంటి తీర్చుకోవడానికి ఇక్కడ యోగాన్ని ఇస్తుంది. అయితే 2వ స్థానంలో మీకు ఎప్పుడైతే కుజుడు అంటే లాభాధిపతి 2లో ఉన్నాడు, నీచబడి ఉన్నాడు. అంటే ఏదో ఎక్కువ లాభం వస్తుందని ఎక్కడో ఏదో చేసే చిన్న తప్పిదాల వల్ల ఫైనాన్స్ కోసం సఫర్ అయ్యేటువంటి యోగం నడుస్తుంది. కాబట్టి ఇటువంటి తప్పిదాలు ఎక్కడ పొరపాటు కూడా చేయకండి. మీరు చేయొచ్చు, ఒక్కోసారి మీ కుటుంబ సభ్యులు కూడా ఇట్లాంటిది ఏదైనా చేయొచ్చు, ఏదో మనకు లాభం వస్తుందిలే, 4 డబ్బులు ఉంటే బాగుంటాయి అనేటువంటిది. ప్రతి మనిషికి ఏంటంటే ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువ ఖర్చులు అయిపోయేసరికి రకరకాల మార్గాల్లో సంపాదిద్దాము, ఏదో పిల్లలు చదివించవచ్చు, ఒక ఇల్లు కట్టుకోవచ్చు అనేటువంటి భావంతోనే కానీ ఎవరినో ఇబ్బంది పెట్టాలని చేయడు పాపం మనిషి. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో గ్రహస్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు అటువంటి వాటిల్లోకి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క అంశాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీకు ప్రత్యేకంగా ఈ చూసుకున్నట్లయితే ఈ 3వ అధిపతి 6లో ఉన్నందుకు, అది కూడా రవైనందుకు ప్రత్యేకంగా మీరు ఏదైతే గవర్నమెంట్ వ్యక్తులు ఉంటారో లేదా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వారితో మీకు కొంత డిస్టర్బెన్సెస్ వచ్చేటువంటి యోగం చూపిస్తుంది. ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 4వ అధిపతి కూడా 6లో ఉండి వక్రించినందుకు కొంచెం గతంలో అయినటువంటి కొన్ని బ్యాక్లాగ్స్ క్లియర్ అయ్యేటువంటి సమస్య అనేటువంటిది, అంటే ఆ సమయం అనేటువంటిది నడుస్తుంది. అంటే ఆ సమస్యలు తీరుతాయి కూడా కొంతవరకు. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా 4వ స్థానంలో కేతు ఉన్నందుకు కాస్త మీరు ప్రాపర్టీస్ కానీ లేకపోతే ఇంకేదైనా కొనుగోలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా కొనుగోలు చేయండి. ఈ వారంలో మొదటి 2 రోజులు అంటే 1, 2 తేదీలు పర్టికులర్గా మీరు ఎవరైనా ఇష్టపడిన వారిని వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది.
3వ తేదీ కనుక వస్తే అష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ యొక్క శుక్రుడు అష్టమ శుక్రుడు అవుతున్నాడు. సో 8th హౌస్లోకి వెళ్ళినటువంటి శుక్రుడు ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి చూసుకున్నట్లయితే ఇట్స్ వెరీ క్లియర్. ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్ మనకి కొంచెం ఇతరేతర విషయాలకి దాని ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. అదేవిధంగా 9వ స్థానంలో ఉండేటువంటి శని అంటే ఎటువంటి విషయాలకి అంటే కొన్ని సీక్రెట్గా చేసేటువంటి పనుల వల్ల ప్రభావం చూపిస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. కాకపోతే మీరు ఏదైనా రీసెర్చ్కి మాత్రం పనికొస్తుంది 3వ తేదీ తర్వాత నుంచి. కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు తండ్రి గారి ఆరోగ్య విషయంలోని, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు పెద్ద మొత్తంలో ధనాన్ని ట్రాన్సాక్షన్ చేసేటువంటి విషయాల్లోని కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో విదేశీ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. ఇక మీరు ముఖ్యంగా చేయవలసినటువంటి దేవత ఆరాధన లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. శని, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవు, క్యారెట్స్, బెల్లము తినిపించండి. అన్ని విధాలు బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీకు ఈ కుజుడు ఎప్పుడైతే లగ్నంలో నీచబడి ఉన్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటంటే కొంచెం వర్క్ స్ట్రెస్ని ఎక్కువ ఇస్తుంది. కానీ ఇదే వర్క్ విషయంలో, కెరియర్, జాబ్ విషయంలో మీకు గ్రోత్ కూడా ఉంటుంది. ఎప్పుడంటే 5, 6 తేదీలు మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, 5, 6 తేదీలు మీరు చేసేటువంటి మార్పుల వల్ల కావచ్చు, ఆ కుజుడు నీచభంగ రాజయోగాన్ని పొందుతున్నాడు ఆ 2 రోజులు. కాబట్టి 5, 6 తేదీలు చాలా అనుకూలించేటువంటి సమయం అది. అదేవిధంగా ఫైనాన్షియల్గా చూసుకున్నట్లయితే క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది. 3లో కేతు ఉన్నందుకు కాస్త ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, ఎక్కడైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసి కమ్యూనికేట్ చేయండి. అదేవిధంగా శుక్రుడు 6వ స్థానంలో ఉంటూ 3వ తేదీ నుంచి 7లోకి వెళ్తున్నాడు. అంటే 2వ తేదీ వరకు స్త్రీలతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి శత్రుత్వాలు పెట్టుకోకండి దయచేసి. అదేవిధంగా 7వ స్థానంలో ఉండేటువంటి శుక్రగ్రహం 3వ తేదీ నుంచి ఎప్పుడైతే 7వ స్థానంలోకి మారుతుందో మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా ఫైనాన్స్ ఆర్ బ్యాంకింగ్ సెక్టార్స్లోని అకౌంట్స్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ఉద్యోగాలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరియు ఏదైనా కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి కూడా ఉత్సాహం చూపిస్తారు మీ యొక్క జీవిత భాగస్వామి. కాకపోతే మీకు కొంచెం వర్క్ స్ట్రెస్ మాత్రం దశమాధిపతి నీచబడి లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఆ వర్క్ స్ట్రెస్ మాత్రం కాస్త ఎక్కువగా ఉంటుంది. కాస్త అష్టమశని ప్రభావం వల్ల కూడా కాస్త పనులు లేట్ అవుతూ ఉంటాయి. ఏం కంగారు పడద్దు. కాస్త పితృదేవతలు కాస్త ఎక్కువగా చేస్తూ ఉండండి. దాని ద్వారా మంచి ఉపశమనం అనేటువంటిది లభించి తీరుతుంది. అయితే మీరు చేయవలసినటువంటి దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. ఎంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీరు తలుచుకుంటూ ఉంటే ఓం స్కందాయ నమః ఖచ్చితంగా మీకు ఆ స్ట్రెస్ తట్టుకునేటువంటి శక్తిని ఆ భగవంతుడు ఇస్తాడు. అది చేయండి. ఏదైనా ఒక అగ్రిమెంట్ రాసేటప్పుడు, ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక్కసారి గణపతిని తలుచుకొని చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఎక్కడా కూడా ఒక్కోసారి మనం చాలా క్యాజువల్గా మాట్లాడే మాటలు కూడా వినకూడని వ్యక్తులు వినడం వల్ల, చేరకూడని వ్యక్తులకు చేరడం వల్ల అది కూడా ప్రమాదం ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండండి. అన్ని విధాలు బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మాసంలో మీకు కొన్ని ఏవైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికి చాలా అనుకూలించేటువంటి సమయము. అదేవిధంగా ధనపరంగా చూసుకున్నట్లయితే కొంత ధనం సంబంధించినటువంటి విషయాలు కాస్త ఎక్కువ ఖర్చులు ఉండడము. గణపతి యొక్క ఆరాధన కనుక చేసుకున్నట్లయితే లేదా కేతుగ్రహం దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క ఖర్చులకు తగ్గ ధనం కూడా ఆ గణపతి మీకు వచ్చేలా చేస్తాడు. అలాగే మరొక విషయం ఏంటంటే 12లో కుజుడు ఉన్నాడు. కాస్త ఖర్చుల స్థానంలో కుజుడు ఎప్పుడైతే నీచబడి ఉన్నాడో అది కొంత ఖర్చులు ఒకటే కాకుండా వివాహ జీవితం విషయంలో జీవిత భాగస్వామితోని తెలియని కొన్ని ఘర్షణలు అవుతూ ఉంటాయి. ఈ యొక్క విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి. 5, 6 తేదీలు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. 5, 6 తేదీలు మీరు ఏదైతే ఖర్చులకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో 5, 6 తేదీలు తీసుకునేటువంటి నిర్ణయాలు మంచి నిర్ణయాలు అవుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఈ 3వ అధిపతి 5లో ఉన్నందుకు కొంచెం 3వ తేదీ తర్వాత తీసుకునే నిర్ణయాలు కొంత ఫ్రూట్ఫుల్గా ఉంటాయి. 3వ తేదీ లోపల ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి దయచేసి. అదేవిధంగా సంతాన విషయంలోని, ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా మంచిది కాదు. ప్రేమ వ్యవహారాల విషయంలో ఏదో తొందరపడిపోయి వివాహం చేసేసుకుంటుంటారు కొంతమంది తెలియక, ఇంట్లో వాళ్ళని కాదని. 3వ తేదీ లోపల తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే
ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా తప్పిదాలు వచ్చేలా చేస్తాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే సప్తమ శని, పార్ట్నర్స్తోని జీవిత భాగస్వామితోని కొంత జాగ్రత్తగా ఉండాలి. అష్టమ రాహు అష్టమంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా జరిగేటువంటి ఫలితాల్లో ఇక్కడ ఎప్పుడైతే అష్టమ స్థానంలో రాహు యొక్క ప్రభావం ఉంటుందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్స్లో పర్టికులర్గా ఈ అష్టమ స్థానం మీకు ఏం జరుగుతుంది అంటే కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్తూ ఉండండి, ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళకండి అనేటువంటి సూచిస్తుంది. అలాగే క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి వారంలో మొదటి 2 రోజుల్లో ఏదైనా కొత్త ఛాన్సెస్ రావడం ప్రొఫెషనల్గా అనేటువంటిది బలంగా చూపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఎక్కువగా దత్తాత్రేయుని ఎక్కువగా ఆరాధన చేయండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. కన్యా లగ్నము, కన్యా రాశి, కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క లగ్నాధిపతి 3వ స్థానంలో ఉన్నాడు, వక్రించాడు. అంటే కొన్ని మీకు సర్క్యులేషన్లో ఎవరికో గతంలో ఇచ్చిన దానం కొంతవరకు వెనక్కి వచ్చేటువంటి దశ నడుస్తుంది. అంటే ఆ యొక్క గోచార గ్రహస్థితి నడుస్తుంది. కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు, ప్లేసెస్ చేంజ్ అవ్వడం కూడా చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకుందాం అనుకుంటే 3వ తేదీ లోపలే అది ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడం లాంటివి చేయండి. మీరు ఏదైనా ఒక లాభం కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఏ రోజుల్లో నేను ఆ ప్రయత్నాన్ని బలంగా చేస్తే మీకు లాభాలు వస్తాయి అని అనుకుంటే కనుక మీరు 5, 6 తేదీలు అంటే లాభస్థానంలో ఉండే కుజుడు నీచభంగ రాజయోగ రోజుల్లో ఉన్నప్పుడు చేయండి. 5, 6 తేదీలు ఖచ్చితంగా మీకు ఫలితం అనేటువంటిది దక్కుతుంది. కాకపోతే లగ్నంలో మీకు ఎప్పుడైతే కేతు సంచరిస్తున్నాడో తెలియని ఒక వైరాగ్యం, విసుగు, అన్ని ఆటంకాలు అవుతున్నాయి, నేనేం ప్రయత్నం చేయాలి, లైఫ్లో అన్ని ఇబ్బందులు అవుతున్నాయి అనుకుంటూ ఉంటారు. ఏమి టెన్షన్ పెట్టుకోకండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 6లో ఉండేటువంటి శని భగవానుడు ఉన్నాడు. నేను పెట్టిన ఎఫర్ట్ ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాడు అనేది ఒక్క సూత్రం నమ్మండి. కాకపోతే ఆ ప్రయత్నం కాస్త కష్టతరంగా ఉంటూ ఉంటుంది, ఎందుకంటే శని మీద కుజుడు దృష్టి ఉంది కాబట్టి. అదేవిధంగా సప్తమ స్థానంలో రాహు ఎప్పుడైతే ఉన్నాడో, రాహు సప్తమంలో ఉన్నప్పుడు మీరు ఏదైనా వివాహ సంబంధించిన ప్రయత్నాలు చేసేటప్పుడు విదేశీ సంబంధాలు బాగా కుదురుతాయి మీకు, అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క లగ్నం వారికి లగ్న సప్తమ స్థానాల్లో ఎప్పుడైతే రాహుకేతువులు ఉన్నారో కొంచెం వివాహ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా కాస్త చూసి తీసుకోవాలి. అలాగే కొంచెం అన్నదమ్ముల కోసము లేనట్లయితే సిబ్లింగ్ వరుస వాళ్ళ కోసం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి రావడము, కొంచెం అంటే ఎవరికి చెప్పకుండా కొన్ని ఖర్చులు పెడుతూ ఉంటారు. ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. చాలామంది ఏం చేస్తారు, భర్తలకు తెలియకుండా భార్య లేకుండా చిట్టీలు కట్టడము, లేకపోతే ఇంకోటి ఏదో డబ్బులు వస్తాయంటే ఆశపడి దానికి డబ్బులు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇటువంటివి చేయకండి దయచేసి. కొంతమంది స్త్రీలకు తెలియకుండా పురుషులు కూడా చేస్తుంటారు. ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని, ఆ లలితాంబిక అమ్మవారి ముఖ్యంగా శ్రీమాత్రే నమః అనే నామాన్ని ఎక్కువగా స్మరించండి. మరియు కుజ శని కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గ్రాసము, క్యారెట్లు, బెల్లము తినిపించండి. అన్ని విధాల మీకు బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి, ఈ యొక్క రాశి వారికి గమనించుకున్నట్లయితే తులవారికి లగ్నాధిపతి శుక్రుడు ఎవరైతే ఉన్నారో ఈ లగ్నాధిపతి 3లో ఉండి 3వ తేదీ నుంచి 4లోకి వెళ్తున్నాడు. అంటే 3వ తేదీ వరకు కొంచెం ఎక్కువగా ఇల్లు మార్పులు, ఒక ప్రదేశంలో ఉండుకుంటే రకరకాల ప్రదేశాలకు వెళ్ళడము, కొత్తగా స్త్రీల పరిచయాలు లాంటివి ఉంటాయి. 3 నుంచి మీరు ఏదైతే కొన్ని విద్యలు నేర్చుకుందాం అనుకుంటారు, గృహము కానీ వాహనం కానీ తీసుకుందాం అనుకుంటారు, అక్కడి నుంచి యోగించేటువంటి సమయం ప్రారంభమవుతుంది. మరి ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది, మీకు ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ అనేటువంటివి ఉన్నాయి, డోంట్ వరీ. అదేవిధంగా కాస్త ఈ యొక్క లోన్స్ సంబంధించిన ఏదైతే హోమ్ లోన్స్ కోసం ప్రయత్నం చేస్తుంటారో ఆ యొక్క హోమ్ లోన్స్ అయితే ఫలిస్తాయి. కాకపోతే ఆలోచనా స్థానంలో మీకు శని భగవానుడు ఉండి కుజుడి యొక్క దృష్టి ఉంది కాబట్టి కొంచెం ఆలోచనలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఈ ఆలోచన రకరకాల ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా సంతానం కోసము, ప్రేమించిన వారి కోసము, ఫ్రెండ్స్ మూలంగా, సీక్రెట్గా ఉండేటువంటి ఫ్రెండ్స్ మూలంగా కూడా, ఎందుకంటే సీక్రెట్ సైన్లో ఉన్నాడు శని,
సీక్రెట్ ఫ్రెండ్షిప్స్ ఉంటాయి కొన్ని ఫ్రెండ్స్ వీటి బెనిఫిట్స్ ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ రేపు సొసైటీలో. అటువంటి వాటి మూలంగా కాస్త ఎక్కువ ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ధైర్యంగా కొన్ని పనులు చేసి మీరు శత్రువుని ఎదుర్కోగలుగుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు ఇక్కడ పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలో, అది బిజినెస్ పార్ట్నర్ కావచ్చు లేదా లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి. కాకపోతే 5, 6 తేదీలు మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే పార్ట్నర్స్ విషయంలోని, ధన సంబంధించిన విషయంలోని, ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో 5, 6 తేదీలు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఉద్యోగంలో కొత్తగా చేరడం కావచ్చు, ఈ సమయం చాలా అనుకూలిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఎక్కువగా కాళికా అమ్మవారి యొక్క నామస్మరణ చేయండి. ఓం కాళికాదేవి అయి నమః అని నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది. కాకపోతే ఈ 12లో కేతు ఉన్నందుకు ముఖ్యంగా బుధవారాలు, మంగళవారాలు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త 1కి 4 సార్లు ఈ చేసే ఇన్వెస్ట్మెంట్ కరెక్టా కాదా అనేటువంటి తెలుసుకొని చేయండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన కాళికా అమ్మవారి ఆరాధన, శని కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోవులు క్యారెట్స్, బెల్లము, గ్రాసము తినిపించండి, అన్ని విధాలు బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. మీ యొక్క రాశ్యాధిపతి భాగ్యస్థానంలో నీచబడి ఉన్నాడు. 4వ స్థానంలో ఉండేటువంటి శనిని కూడా చూస్తున్నప్పుడు వృశ్చిక లగ్నము కానీ రాశి వారికి కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఫలితాలు గమనించుకున్నట్లయితే మీరు గమనించండి. ముఖ్యంగా ప్రాపర్టీస్ కానీ వాహనాలు కానీ తీసుకునేటప్పుడు లేదా నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి కాలేజీకి వెళ్ళడము లేకపోతే చదువుకునేటువంటి విషయాల్లో కాస్త ఎక్కువ ఒత్తిడి, శ్రద్ధ చూపించలేకపోవడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. గోచారంలో ఉండే గ్రహాల యొక్క స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల. మరలా ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మాత్రం చాలా బాగుంటుంది. రుణాలు లభిస్తాయి. హోమ్ లోన్స్ ఏవైతే ప్రయత్నం చేస్తుంటారో ఆ యొక్క లోన్స్ మాత్రం ఖచ్చితంగా లభిస్తాయి. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు కొంతమంది సొసైటీలో ఏదైనా కొన్ని కారణాలు ఎవరితో ప్రేమలో పడడం, దాని ద్వారా మోసపోవడం లేకపోతే దాని ద్వారా బాధపడడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క పరిస్థితి ఇప్పుడు జరుగుతుంది. అదేవిధంగా ఐవీఎఫ్లు, ఐయుఐలు చేయించుకునేటువంటి వారు కాస్త మీకు సరైనటువంటి సమయం నడుస్తుందా లేదా, మీలో ఉండేటువంటి ఎగ్స్ అంటారు రకరకాల ఉంటాయి ఐయుఐ, ఐవీఎఫ్లో, అవి స్ట్రాంగ్గా ఉన్నాయా లేవా నిర్ధారణ చేసుకున్న తర్వాతే మీరు సంతాన సంబంధించిన విషయంలో, ఎందుకంటే మనకి టెక్నాలజీ చాలా బాగా పెరిగింది. చక్కగా ఇంతకుముందు అంటే సంతానం లేదని బాధపడేవారు, ఇప్పుడు అలా కాదు. సంతాన సంబంధించిన సమస్యలు తీర్చడానికి సైన్స్ ఎంతో అభివృద్ధి చెంది దానికి సంబంధించిన ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే అనుకూలించేటువంటి సమయం ఎప్పుడు కూడా అనుకూలిస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అది అనుకూలించేటువంటిది అంటే సంతాన సంబంధించిన విషయంలో వాళ్ళు కొన్ని టెస్టులు చేస్తారు. ఇప్పుడు బలంగా ఉంది, అప్పుడే వెళ్ళండి. ఎందుకంటే రాహు పంచమంలో ఉన్నప్పుడు మిస్క్యారేజెస్ చేసే ప్రయత్నాల్లో డిసప్పాయింట్మెంట్స్ ఇస్తూ ఉంటారు సంతాన సంబంధించిన విషయంలో. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కాస్త తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా పెద్ద అమౌంట్లో మనీ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నప్పుడు 5, 6 తేదీలు కాస్త బలంగా ట్రై చేయండి, పని జరుగుతుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ సప్తమ స్థానం ఏదైతే ఉందో, ఈ సప్తమాధిపతి ఎవరైతే ఉన్నారో, సప్తమ స్థానము సప్తమ అధిపతి, వీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. శుక్రుడు ఎప్పుడైతే మీకు 2వ స్థానంలో ఉండి తర్వాత 3లోకి వెళ్తున్నాడో, ఈ శుక్రగ్రహము సప్తమ వ్యయాధిపతి కాబట్టి ఏదైనా ఫండ్ రావాల్సిన ధనం కోసం కానీ లేకపోతే విదేశీ సంబంధించిన ప్రయత్నాలు కానీ మొదటి వారంలో 2 రోజులు ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. కాస్త లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొత్త ఉద్యోగ అవకాశాలు, అందులో ముఖ్యంగా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, మరియు ఏదైనా ఇప్పుడు చూడండి మనకి గవర్నమెంట్ రంగాలు, గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉండేటువంటి ఉద్యోగాల ప్రయత్నం మీకు ఫలిస్తుంది. కొంచెం వ్యాపారం చేసేటువంటి వారికి కాస్త సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారస్తులకు చాలా బాగుంది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మీరు చేయవలసినటువంటిది ఇక్కడ దుర్గాదేవి యొక్క ఆరాధన, దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం మీరు ఎంత చేస్తే అంత బాగుంటుంది. అయితే ఈ అర్ధాష్టమ శని కూడా మీకు నడుస్తుంది కాబట్టి కాస్త దగ్గరలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తూ ఉండండి. శని కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి.
లగ్నంలో మీకు ప్రస్తుతం శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. లగ్న షష్టమాధిపతులు పరివర్తన ఉంది. ఇలాంటప్పుడు కాస్త స్త్రీలతో అనవసరమైన శత్రుత్వాలు, అప్పులు, అనవసరంగా ఎక్కువ అప్పులు తీసేసుకుంటుంటారు. లోన్ వస్తుంది. ఇప్పుడు చాలామందికి ఎలా ఉంటుందంటే లోన్ ప్రయత్నిస్తే కొంతమందికి రాదు, కొంతమందికి వాళ్ళంతటా వాళ్ళే ఫోన్ చేసి ఏమంటే మీకున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ని బట్టి ఇంత అప్పు ఇస్తాను తీసుకుంటారంట. కొంతమంది అప్పు ఎందుకు ఇప్పుడు అనుకున్న వాళ్ళు ఆగిపోతారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆ క్యాలిక్యులేషన్ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల ఇస్తా అంటున్నారుగా తీసుకుని ఏదో కొనుక్కుందాం, ఇన్స్టాల్మెంట్లు కట్టుకోవచ్చు అనుకుంటారు. కానీ కాలం ఎప్పుడూ ఒకలాగా ఉండదు. మనకి వచ్చే ఆదాయం నెలకు ఒక 50,000 వస్తాయి, ఒక్కొక్కసారి 30,000 రావచ్చు, ఒక్కోసారి 60,000 రావచ్చు, ఒక్కోసారి 1,00,000 పెరగవచ్చు, తరగవచ్చు, చెప్పలేము మనం. కానీ ఇక్కడ ఏమవుతుంటుంది, మీకు తెలియక కొన్ని మిస్కాలిక్యులేషన్స్ వల్ల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి పొరపాటును కూడా మొదటి 2 రోజులు అంటే 1-2 తేదీలు లోన్స్ 1-2 తేదీలు లోన్ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మీకు 3లోని శని, అష్టమంలో కుజుడు. అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు సర్వసాధారణంగా మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు, రోడ్లు దాటేటప్పుడు, తల్లిగారి ఆరోగ్య విషయంలోని, లేకపోతే ల్యాబ్స్లో ఏదైనా సరే మీరు కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు, అటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఒక్కోసారి మనం నిమ్మకాయలు ఏవో తొక్కుతూ ఉంటాం, ఇటువంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 3వ స్థానంలో శని మీద నీచబడ్డ కుజుడు దృష్టి ఉంది. సో ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీకు ఈ 5-6 తేదీలు మాత్రం కొన్ని పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొంత సెటిల్మెంట్ సమయం. ఎందుకంటే కుజుడు అష్టమంలో నీచబడ్డప్పుడు పూర్వీకుల ఆస్తుల మీద స్ట్రెస్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ 5-6 తేదీలు అనుకూలించేటువంటి సమయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 4లో రాహువు, ఎప్పుడైతే 4లో రాహు సంచరిస్తున్నాడో విదేశాల్లో ఉండి అక్కడ ఏదైనా మీరు స్థిరపడడానికి, మన గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ ఇట్లాంటి విషయాలకు అనుకూలంగా ఉంది. ఫ్రెండ్స్తో కొంత జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్షిప్స్, షేర్ మార్కెట్ ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు పడి ఉద్యోగం మానేద్దాం అనేటువంటి ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి. అటువంటి విషయాల్లో మీకు అసలు చేతిలో ఇంకో ఉద్యోగం లేకపోయినా సరే ఆలోచనలు వస్తూ ఉండేటువంటి సమయం అంటారు దీన్ని. ఆ సమయంలో మీరు గణపతిని ఎంత ఆరాధిస్తూ ఉంటే అంత బాగుంటుంది మీకు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆరాధన, గణపతి ఆరాధన ఎక్కువగా చేయడం అనే విధాలు మీకు బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి, మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క రాశిలోకి 3వ తేదీ నుంచి శుక్రుడు వస్తున్నాడు. అదొక రకంగా సాధనకి, ఉద్యోగ యోగాలకి, అంటే ఉద్యోగంలో ఎదుగుదలకి మంచి యోగంగా చెప్పొచ్చు. 3వ తేదీ నుంచి ఎప్పుడైతే మీకు లగ్నంలోకి శుక్రుడు వస్తున్నాడో. అదేవిధంగా 2లో ఉన్నటువంటి శని వల్ల కొంత కుటుంబ సభ్యుల్లో కొంత ఎవరికైనా మాటిమాటికి దెబ్బలు తగలడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సర్వసాధారణంగా. ఇప్పుడు శని ఎప్పుడైతే 2లో ఉంటాడో ఆ టైం అంతా కూడా పరాక్రమ స్థానంలో రాహు ఉండడం చాలా మంచిది. కాకపోతే ఏదైనా ఈ సమయంలో వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ, వాహనాలు తీసుకునేటువంటి విషయాల్లో కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఇక్కడ ఇష్టపడిన వారు లేదా ఫ్రెండ్స్ కొంచెం దూరం అవ్వడం, లేదా ఫ్రెండ్స్ ఎవరైనా సర్కిల్లో వాళ్ళు విదేశాలకు వెళ్ళడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ భాగ్యస్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో కాస్త లాంగ్ జర్నీస్, కాస్త పుణ్యక్షేత్రాలు వెళ్ళడం జరుగుతుంది మీకు, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు అదేవిధంగా ఈ లాభంలో ఉండేటువంటి రవి కూడా కొన్ని ఎప్పటి నుంచో గతంలో ఉన్నటువంటి కొన్ని ప్రమోషన్స్ ఇట్లాంటివి ఉంటాయి, ఆ పెండింగ్ పడినటువంటి కొంత మూమెంట్ అనేటువంటిది ఇస్తుంది ఇక్కడ ఆ రవి. లాభంలో సహజంగానే లాభగ్రహం, లాభంలో ఉండేటువంటి రవి మంచివాడే కాబట్టి. కాకపోతే ఇక్కడ మనం ఇందాక అనుకున్నట్టుగా కొంచెం పార్ట్నర్స్ని, వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాల్లోని, గృహాలు తీసుకునేటువంటి అంశాల్లోని ఇంకా తప్పదు ఈ వారంలో మనం చెప్పాలి అని అనుకుంటే కనుక మీరు 5-6 తేదీలు అటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కొంత నీచభంగ రాజయోగం కుజుడికి వస్తుంది కాబట్టి చంద్రుడి దృష్టి వల్ల ఆ రోజుల్లో మీరు ఏదైనా సరే నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన, లలితాంబిక అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి, కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే ఏలినాడు శని జన్మరాశిలో సంచరిస్తున్నాడు, వక్రగతి కూడా పోయి స్ట్రైట్ అయి ఉన్నాడు.
కుజుడి యొక్క దృష్టి ఉంది, కాస్త స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది, ఒత్తిడి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే కుటుంబ స్థానాధిపతి 4వ స్థానంలో ఉంటున్నాడు. కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడు. ఇది ఆన్లైన్ త్రూగా ధనయోగాన్ని ఇస్తుంది. అదేవిధంగా 4-11 స్థానాధిపతుల పరివర్తన వల్ల 2వ తేదీ లోపల మీరు తీసుకునేటువంటి ప్రాపర్టీస్ కావచ్చు, మీరు చేసేటువంటి విద్యా సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, మంచి అనుకూలించేటువంటి సమయం నడుస్తుంది చూసుకున్నట్లయితే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సమయంలో పర్టికులర్గా మీకు పంచమాధిపతి ఎప్పుడైతే ఉన్నాడో, ఈ పంచమ స్థానాధిపతి కాస్త దశమ స్థానంలో వక్రించినందుకు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మార్పులు చూపిస్తుంది. కాకపోతే మీరు ఎక్కడా కూడా ఈ 3వ స్థానాధిపతి అంటే పరాక్రమకారకుడు 6లో ఉన్నందుకు అనవసరమైన గొడవల్లోకి ఎంటర్ అవ్వకండి దయచేసి. ఎందుకంటే ఇక్కడ మీరు వద్దన్నా గొడవలు మీ చుట్టుముడుతూ ఉంటాయి, వదిలేసేయండి దయచేసి. ఎందుకంటే ఇది కొంచెం అనవసరమైన స్ట్రెస్ని ఇంకొంత తల మీద పెట్టుకున్నట్టుగా ఉంటుంది పరిస్థితి ఇట్లాంటి సమయంలో. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ వాటికి ప్లాన్ చేసుకోవడానికి, దానికి సంబంధించిన కోర్సెస్ చేయడానికి అనుకూలించేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కూడా కొన్ని షేర్స్ అవ్వడం ఇట్లాంటివి కూడా, ఇంకా కేతు అష్టమంలోనే ఉన్నాడు కాబట్టి ఇటువంటివి జరుగుతున్నాయి. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎప్పుడైతే మీకు కోర్టు కేసులు ఇట్లాంటివి ఉంటాయి, ఇటువంటి వాటి మీద మీకు అనుకూలత సమయం రావాలి అంటే వాటి గురించి మాట్లాడడానికి 5-6 తేదీలు చాలా అనుకూలంగా ఉంది. మరొక విషయం ఏంటంటే మీరు ఏదైనా మెడికల్ రంగాలు లేనట్లయితే డిపార్ట్మెంట్ రిలేటెడ్ సంబంధించినవి ఇట్లాంటివి ఏమైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు కూడా 5-6 తేదీలు చాలా 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 అనుకూలంగా ఉంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేయండి, గణపతి యొక్క ఆరాధన చేయండి, గోవులకి క్యారెట్స్, బెల్లము, ఉలవలు దానంగా ఇవ్వడం అనే విధాలు బాగుంటుంది. మీనలగ్నము, మీనరాశి, మీనం వారికి గనక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి గురువు 3వ స్థానంలో పరివర్తనా యోగంలో ఉన్నాడు. ఎప్పుడైతే పరివర్తనా యోగంలో గురువు ఉన్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా కొంచెం మార్పులు, షార్ట్ జర్నీస్, కొంచెం రాహు లగ్నంలో ఉన్నందుకు జరగనటువంటి విషయం ఏదో జరుగుతుందేమో అనేటువంటి ఒక అపోహ, భయము మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అయితే ఈ పంచమ స్థానంలో ఎప్పుడైతే నీచబడ్డ కుజుడున్నాడో ఇది మరింత ఆలోచన విధానాన్ని ఇంకాస్త పెంచుతూ ఉంటుంది. ధనాధిపతి ఎప్పుడైతే కుజుడు పంచమంలో ఉన్నాడో ఈ పంచమ కుజుడు చాలా స్పష్టంగా చూపిస్తుంది ఏంటంటే మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో ఫ్రెండ్స్తో కలిసి ఫ్రెండ్స్కి ఇవ్వడం కానీ, లేకపోతే అదేవిధంగా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాల్లో కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ 4వ అధిపతి ఎప్పుడైతే మీకు భాగ్యంలోకి వచ్చి వక్రించాడో పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు జరుగుతాయి. అదేవిధంగా ఇక్కడ సప్తమ కేతువు అంటే లగ్నరాహు సప్తమ కేతువు ఎప్పుడైతే ఉన్నాడో ఇది కొంత వివాహ సంబంధించినటువంటి విషయాలలో చూసి నిర్ణయాలు తీసుకోవాలి. అంటే అవతల వాళ్ళు ఏమిటి, వాళ్ళ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వాళ్ళు ఏం చదువుకున్నారు, ఏంటి వాళ్ళ బిహేవియర్ ఏంటి, ఇవన్నీ కొంచెం జాతక చక్రాలు కలిసేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లగ్న సప్తమాల్లో ఎప్పుడైతే రాహుకేతువులు ఉన్నారో ఇది కాస్త చూస్ చేసుకోవాల్సినటువంటి సమయము. ఇక ఉద్యోగ సంబంధించిన విషయంలో పర్టికులర్గా మార్పులు చూపిస్తున్నాయి. అది ఎప్పటి వరకు 2వ తేదీ వరకు 3వ తేదీ వస్తే మళ్ళీ అంత ఇబ్బంది అనేటువంటిది ఉండదు. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 12లో కుజుడు సహజంగానే మీనలగ్నం 6 మీనరాశి వారికి మీకు ఏలిననాటి శని నడుస్తుంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. 5-6 తేదీలు తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, నరసింహస్వామిని, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరం చేస్తూ శని, కుజ, కేతు గ్రహాల దగ్గర, వీలైతే రాహుగ్రహం దగ్గర కూడా దీపారాధన చేసి గోవులకి 4 బెల్లం ముద్దలు చిన్న చిన్న లడ్డూలా చేసి 4 తినిపించండి. శనివారం లేదా మంగళవారం క్యారెట్స్ కూడా తినిపించండి, గ్రాసము తినిపించండి. అమ్మవారి స్వరూపంగా భావించి అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి కొన్ని మహాదశలు, అంతర్దశలు ఇలాంటివి మారుతున్నప్పుడు లైఫ్ చాలా మట్టుకు ఒక మంచి ఫేజ్ నుంచి బ్యాక్ టర్న్ మారిపోతూ ఉంటుంది.
అప్పుడు వాళ్ళకి అర్థం కాక కొంతమందికి ఎవరో ఏదో ప్రయోగం చేశారేమో అనేటువంటి భావనలోకి వెళ్ళిపోతారు, లేదా ఎక్కడో ఏదో తొక్కేనేమోనండి అందుకే ఆ రోజు నుంచి ఇలా అయింది దీనికి ఎలా కానీ సంశయిస్తూ ఉంటారు. మరి కొంతమంది కొంత ఆస్ట్రాలజీ మీద నాలెడ్జ్ ఉన్నటువంటి వారు ఈ మహాదశ నడుస్తున్నటువంటిది మహాదశ మార్పు చెందింది లేదా అంతర్దశ మార్పు చెందింది అనేటువంటి తెలుసుకొని దానికి సంబంధించి దానం ఇస్తూ ఉంటారు. మరి జాతకం తెలుసు అనుకోండి, చక్కగా ఏ మహాదశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుందో తెలుసుకొని దానికి సంబంధించిన మార్పుల్ని గమనించి అది పాపగ్రహాలతో ఉందా శుభగ్రహాలతో కలిసి ఉందా అనేటువంటి చూసి మనం దానం ఇస్తాం. మరి కొంతమందికి జాతక చక్రం ఉండదు కానీ ఎక్కడో ఏదో ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు గ్రహ సంబంధంగా ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి. ఒకవేళ కొంతమందికి చూడండి గాలి ధూళి అంటూ ఉంటాను చూసారు, లేదా ఎవరో ప్రయోగం చేసిన అనుమానం ఉంటుంది. కానీ ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు అలా చేసేటువంటి వారు. ఆ సాధనలు చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది. అపోహలు ఎక్కువగా ఉంటాయి. ఏమీ జరగకపోయినా ఏదో జరిగిందేమో ఎవరో ఏదో చేశారేమో అనేటువంటి అపోహ ఎక్కువగా ఉంటుంది జనాలకి. అయితే ఇక్కడ మొట్టమొదటిగా నేను చెప్పేది ఒకటే, మీకు ఒకవేళ కాలం అనుకూలించటం లేదు, గ్రహాల యొక్క స్థితిగతుల్లో ఏదో మార్పు వచ్చింది కానీ అంతు చిక్కట్లేదు అని అనుకునేటప్పుడు సింపుల్గా ఒకటే మార్గం, కొన్ని మార్గాలు చెప్తాను. అది సాత్వికమైనటువంటి మార్గాలు కొన్ని చెప్తాను. మొట్టమొదటిగా ఏమిటది అంటే, మీరు నిత్యము హనుమాన్ ఆలయానికి కానీ అమ్మవారి ఆలయానికి కానీ లేదా లక్ష్మీ నరసింహ ఆలయానికి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ గణపతి ఆలయానికి కానీ వెళ్ళండి. మీరు లేదండి ఇవన్నీ కాదు నాకు వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరగా ఉంది వెళ్ళండి, ఏమీ తప్పులేదు. కాలం అనుకూలించాలంటే ఈ కాలాన్ని నడిపించే ఎవరైతే భగవంతుడు ఉంటాడో అతన్ని ముందు మీరు ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే ఏమవుతుందంటే మీకు అనిపించవచ్చు ఏమండి రోజు ఆలయానికి వెళ్ళి తిరగగానే వెంటనే నాకు అన్ని కోట్లు కలిసి వస్తాయా అని కాదు, గుర్తుపెట్టుకోండి. మీకు ఉన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇన్ని రోజులు భయపడుతూ లేకపోతే ఎలాగ ముందుకు వెళ్ళాలని దిక్కుతోచని స్థితి నుంచి ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆలయానికి వెళ్ళగానే వచ్చేది ఏంటంటే మీకు ఫస్ట్ అలా తిరుగుతూ ఉండగా మీకు ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ వస్తుంది. నేను ఈ సమస్యని ఎలా ఎదుర్కోవాలి ఒకటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఈ సమస్య మీకు కొత్తగా ఏం రాలేదు, గతంలో చాలా కొన్ని వేల లక్షల మందికి వచ్చింది. ఆ వేల లక్షల మంది సఫర్ అయ్యారు, దాన్ని తీర్చుకోగలిగారు. ఎవరు తీర్చుకోగలిగారు? ధైర్యంగా నిలబడ్డటువంటి వ్యక్తి ఆ సమస్యను తీర్చుకోగలిగాడు, ఆలోచన చేయగలిగాడు. భయపడినప్పుడు సమస్య పోలేదు, దాన్ని ఆలోచించి ఉపాయం వెతుక్కున్నప్పుడు ఆ సమస్య పోయింది. గుర్తుపెట్టుకోండి ఇది. రెండవది ఏమనుకోవాలంటే ఈ సమస్యని నేను తీర్చుకోలేనంత అంటే నాకంత బలం లేదా, అసలు ఈ సమస్యకి కావాల్సినటువంటి ఉపాయం ఏమిటి అనేటువంటి దాన్ని నాకు అమ్మవారు వెనకాతలు తోడుంది కదా, నాకు భగవంతుడు తోడున్నప్పుడు నేను ఎందుకు తీర్చుకోలేనటువంటి దాంట్లోకి వెళ్ళాలి. అదేవిధంగా ఈ సమస్య ఎప్పటికి ఇలాగే ఉంటుందా, ఇంకా మారదా? మారుతుంది కదా, కాలం మారుతుంది కాబట్టి మారుతుంది. ఈ మూడు ఎప్పుడైతే మీకు మీరుగా ప్రశ్నలు వేసుకున్నారో భగవంతుని పట్టుకున్నాడో సమస్య ఖచ్చితంగా తీరుతుంది. మీకు అర్థం కానప్పుడు మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని సంప్రదించండి. ఏమంటే నాకు ఈ సమస్య వచ్చింది, ఉద్యోగమో వ్యాపారమో ఇంకోటి వాళ్ళ అనుభవం ఉంటుంది, మంచి అనుభవజ్ఞులు, మంచి చెప్పేవాళ్ళు. అంతేగాని మిమ్మల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళని అడగకూడదు ఎప్పుడు కూడా. మీకు మంచి చెప్పే వాళ్ళని సంప్రదించాలి. ఈ రకంగా క్లియర్ చేసుకోవచ్చు. ఇక మరి కొంతమందికి ఎలా ఉంటుందంటే ఈ గ్రహస్థితి ఇవన్నీ కాకుండా నాకేదో ధూళి తగిలిందండి గాలి తగిలిందండి అంటూ ఉంటారు. అలాంటి వారు సింపుల్గా ఏం లేదు, గాన్గాపూర్ వెళ్ళండి. గాన్గాపూర్ వెళ్ళి అక్కడ చక్కగా స్వామివారిని దర్శనం చేసుకొని ఒక 3 రాత్రులు లేకపోతే ఒక రాత్రి అయినా నిద్ర చేసి చక్కగా అక్కడ దత్తాత్రేయుడిది దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అని కానీ, లేనట్లయితే జయ గురుదత్త శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ కానీ నిత్యము చేసుకోండి. మీకు ఎటువంటి పిశాచ బాధలు కావచ్చు, ఎటువంటి బాధలు మీకు వచ్చాయని మీకు ఏమాత్రం అనిపించినా మీరు ఆ మంత్రం అనుకున్న క్షణం నుంచి అది దూరం అవ్వడం ప్రారంభమవుతుంది. గుర్తుపెట్టుకోండి ఇది. రైట్. ఇక ఇక్కడ చాలామందికి ఏమండి అసలు జాతక చక్రం చూపించుకోవడం వల్ల ఏమిటి లాభాలని నన్ను చాలామంది అడిగారు. దాని కూడా నేను మీకు ఈరోజు జస్ట్ 2 నిమిషాల్లో ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. ఏమిటంటే మీరు ఎదగలేకపోతున్నారంటే మీ లగ్నం వీక్గా ఉందని అర్థం. అంటే మీరు సమయం పుట్టినప్పుడున్న సమయంలో ఏ లగ్నం అప్పుడు గడిచింది, అది స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారని దాన్ని స్ట్రెంగ్త్ చేసుకోవచ్చు. ఎన్ని తెలివితేటలు నా ధనం సంపాదించలేకపోతున్నానండి అన్నప్పుడు మీ ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు, ఏ వాటి మూలంగా మీకు ధనం అనేటువంటిది వస్తుందో తెలుసుకొని దాని మూలంగా మీరు ధనాన్ని సంపాదించేటువంటి యోగాన్ని ఎలా పొందాలని తెలుసుకోగలుగుతారు.
ఎందుకు ధనం పోతుంది, ఎక్కడ ధనం వస్తుంది, ఎప్పుడు ధనం ఇవ్వాలి, ఎప్పుడు ధనం ఇవ్వకూడదు అనేటువంటి జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. ఎవరికైనా ధనం ఇస్తున్నా సరే గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా మీరు చేసే ప్రయత్నాలు కావచ్చు, మీరు మీ విద్యా సంబంధించిన విషయం కావచ్చు. చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. నేను ఏ కోర్స్ నేర్చుకుంటే నాకు బాగుంటుంది లైఫ్ అని. బాగుండడం అంటే ఏమిటి, రేపొద్దున ఈ కోర్సు మీకు ప్రొఫెషన్గా మారి మీరు నలుగురికి మంచి చేయడం, తద్వారా మీరు జీవనం సాగించడం. అలా కాకుండా హాబీస్గా ఉంటాయి. ఇప్పుడు గిటార్ నేర్చుకోవడము, మ్యూజిక్ నేర్చుకోవడం, అంటే కెరియర్గా తీసుకోకుండా కేవలం నేర్చుకుంటారు విద్యగా. దానికి మీరు మీ హాబీ బట్టి నేర్చుకోవచ్చు, దానికేం సంబంధం లేదు. కానీ ఒక కెరియర్గా మలుచుకోవాలి నేను ఒక కోర్స్ తీసుకొని అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు అది ఏం కోర్స్ తీసుకుంటున్నారో తెలుసుకొని మీరు తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా దాన్ని జ్యోతిష్ శాస్త్రంలో ధనభావం ఎలా ఉంది, విద్యాభావం ఎలా ఉంది, ఇప్పుడు ఈ జాతకుడు చదవలేకపోతున్నాడు, ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాడు అంటే కారణం ఏమిటి అనేటువంటి దాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళచ్చు. అలాగే వివాహం ఎప్పుడవుతుంది, ఒక వ్యక్తికి ఉద్యోగం రాకపోవడానికి గల కారణం ఏంటి, వివాహ సమయం ఏంటి, విదేశాలకు వెళ్ళే యోగం ఉందా లేదా, ఇలా అనేకమైనటువంటి విషయాలకి ఆటంకం ఎందుకు కలుగుతుంది, ఆ ఆటంకం కలగడానికి పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఏమిటి, దాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఆ భగవంతుడు అమ్మవారి యొక్క పాదాలు ఎలా పట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని మీకు కనుక తెలిసిందే అనుకోండి, ఈ జాతకం ఏమక్కర్లేదు, చక్కగా అమ్మవారి పాదాలు పట్టుకుంటారు. మీరు ధర్మంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తారు. ఖచ్చితంగా అమ్మవారే మీకు అనుగ్రహిస్తుంది. శ్రీమాత్రేయ నమః.